కాబట్టి తర్వాత శరీరం లేకపోయినా భార్యకి కనపడేవాడు, లోకంలో తిరిగేవాడు. తర్వాతి కాలంలో ప్రద్యుమ్నుడిగా మళ్ళీ లోకంలో జన్మించాడు రతీదేవికి భర్తగా. కాబట్టి ఆ పాపం అక్కడితో పోవాలంటే పరమశివుని యొక్క 3వ కంటి మంట చేత కాలిపోవాలి. ఆ కాల్ చేయడంలో కూడా కారుణ్యం ఉంది పరమశివుడిలో. అరే నేను ఇలా కాల్ చేస్తే వీడి పాపం ఇక్కడితో పోతుంది, లేకపోతే వీడు ఎన్ని కోట్ల జన్మలు హీనోపాధుల్లోకి పోవాలో కాల్చి ధరింపజేశాడు. జీవులను మళ్ళీ ఉద్ధరించడానికి బ్రతికించి కాపాడింది పరదేవత. కాబట్టి అమ్మవారు మన్మధుణ్ణి బ్రతికించినా కారుణ్యమే, మన్మధుణ్ణి పరమశివుడు కాల్చేసినా కారుణ్యమే. ఈవిడ బ్రతికించినా దాని కారణాన్ని శివుడు తెలుసుకుంటాడు. శివుడు చంపినా పార్వతీదేవికి అర్థమవుతుంది తప్ప వాళ్ళిద్దరూ నువ్వు చంపేవాడివి నేను బతికిస్తాను, లేదా నువ్వు బతికించేదానివి నేను చంపేవాడినా అని ఇద్దరు వాదులాడుకోవడం అనేటటువంటిది మీకు కనపడదు.